హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కు స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. మద్యం త్రాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది? మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా త్రాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డీ అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా అనే విషయాల గురించి చర్చిస్తోంది ఈ కథనం. పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మద్యం రోజు తాగినా, అప్పుడప్పుడు త్రాగినా అది శరీరంలోకి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనం త్రాగే ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది? మద్యం త్రాగిన తరువాత అది నేరుగా పొట్టలోకి వెళ్ళి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలామంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. దీని గురించి ఎంజీఎం హెల్త్ కేర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ త్యాగరాజన్తో బీబీసీ మాట్లాడింది. ఎంత తాగుతున్నారు, ఎప్పుడు తాగుతున్నారు, ఎంత కాలం నుంచి తాగుతున్నారు అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీనివల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదకరం ఉంది అని ఆయన చెప్పారు. ఆల్కహాల్ త్రాగిన తరువాత అది పొట్టలోని చిన్న ప్రేగులోకి వెళుతుంది. అక్కడ అది అల్డిహైడ్స్ అనే రసాయనికంగా విడిపోతుంది అని ఆయన చెప్పారు. పొట్ట ప్రేగులోంచి రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంది. కాలేయం మనకు తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి మలం, మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. అల్డిహైడ్స్ చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ త్రాగితే శరీరంలో అల్డిహైడ్ల పరిమాణం పెరుగుతుంది. దీంతో కాలేయం పనిచేయడం ఆపేస్తుంది అని త్యాగరాజన్ గారు చెప్పారు. ఆల్కహాల్ మహిళలకు మరింత ప్రమాదకరం. పురుషులైనా మహిళలైనా ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుంది. అయితే జన్యుపరంగా చూస్తే మహిళలకు ముప్పు ఎక్కువని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. తరచూ మద్యం త్రాగడం వల్ల కాలేయం మీద ప్రమాదకరమైన మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. కాలేయం మీద మచ్చలు, కాలేయంలో కణాలు బరువెక్కడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇది లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. కాలేయంలోని మంచి కణాల స్థానంలో మచ్చలున్న బరువైన కణాల సంఖ్య పెరుగుతుంది అని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాధి తీవ్రత త్వరగా బయటపడుతుందా లేక ఆలస్యంగానా అనేది వ్యక్తుల కణజాల నిర్మాణం, ఆ వ్యక్తి ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం తాగే మహిళల్లో కాలేయ సమస్యలు త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులు ఏంటి? మద్యపానం వల్ల కాలేయానికి అనేక సమస్యలు వస్తాయి. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లోని ప్రతి 5గురిలో ఒకరికి కాలేయ సంబంధ వ్యాధి ఉంది. కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మద్యపానం వల్ల ప్రధాన సమస్య లివర్ సిరోసిస్ అని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే కాలేయం పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, డీహైడ్రేషన్, కామెర్లు, వాంతుల్లో రక్తం పడటం లాంటివి లివర్ సిరోసిస్ లక్షణాలు ఉంటాయి. హైపటైటిస్ లేదా లివర్ ఫెయిల్యూర్, అక్యూట్ ఆల్కహాలిక్ హైపటైటిస్ అంటారు. సరైన ఆహారం తీసుకోకుండా రేయింబైల్లో మద్యం తాగే వారిలో ఈ సమస్య తలెత్తుతుంది. కామెర్లు, రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులోని కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు
కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఎంత మద్యం తాగుతున్నారని కాదు, మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా కాలేయం పనిచేయడం మానేస్తుంది అని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. కాలేయం అనారోగ్యానికి సంబంధించి 3 సందర్భాల్లో చికిత్స అవసరం. రోగుల పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారని ఆయన అన్నారు. ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుందా? గత ఏడాది ఎయిమ్స్ ప్రచురించిన ఓ అధ్యయన పత్రం ప్రకారం 38% మంది భారతీయులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. లివర్ కణాలలో కొవ్వు సహజంగానే ఉంటుంది, అయితే ఇది 5% కంటే తక్కువగా ఉంటుంది. లివర్ కణాలలో ఉండే కొవ్వు 20 నుంచి 25% దాటితే అది కాలేయం పనితీరుని దెబ్బతీస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని కూడా పిలుస్తారు. ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని 2 రకాలుగా ఉన్నాయని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. రోజువారీ జీవితంలో మార్పులు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం లాంటి అంశాలు ఫ్యాటీ లివర్కు దారితీస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది సాధారణ అంశం. రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం? కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ను తీసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 30 ml ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం. రోజు అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా తాగాలన్నా మీ కాలేయం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి. లివర్కు సంబంధించి ఇతరత్ర ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని డాక్టర్ చెప్పారు. అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారితే ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంతో సరిపెట్టడం సాధ్యం కాదు. మద్యం తాగడం అలవాటుగా మారితే త్రాగే పరిమాణం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. మద్యం మానేస్తే కాలేయం మెరుగుపడుతుందా? కొన్నిసార్లు చాలా కాలంగా మద్యం సేవిస్తున్న వారు మానేయాలని నిర్ణయించుకుంటారు. దీనివల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చని అనుకుంటారు. అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైన వారు హఠాత్తుగా దాన్ని మానేసినా కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే కాలేయం మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. వైద్య చికిత్స ద్వారా త్వరగా కోలుకోవచ్చు అని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ లివర్ సిరోసిస్ వస్తే ఆల్కహాల్ త్రాగడం పూర్తిగా మానేసినా దాని నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. లివర్ సిరోసిస్కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, లివర్ డ్యామేజ్ ఏ దశలో ఉన్నా మద్యం త్రాగడం ఆపేస్తే కాలేయానికి అదనపు నష్టం జరగడం ఆగిపోతుందని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. ఆల్కహాల్ వల్ల మానసిక అనారోగ్యం ఉంటుందా? మద్యపానం వల్ల దెబ్బతినే మరో అవయవం మెదడు. అందుకే మద్యం అలవాటు ఉన్నవారు మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి కల్పక్కం గవర్నమెంటు సైకియాట్రీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రికతో బీబీసీ మాట్లాడింది. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఆ వ్యక్తితో ఎంత ఆల్కహాల్ను భరించే సామర్థ్యం ఉంది అనే దానిపై మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని డాక్టర్ పూర్ణచంద్రిక గారు చెప్పారు. మద్యం అధికంగా తాగితే వచ్చే సమస్యలు ఏమిటంటే, కొంతమందికి తక్కువగానే త్రాగినా ఆల్కహాల్కు పూర్తిగా అలవాటు పడకపోయినా లేదా బానిసలుగా మారినా వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాళ్ళు వస్తువులను పగలగొడుతుంటారు. మద్యం వల్ల వచ్చే మానసిక సమస్యల్లో ఇది తొలి అడుగని డాక్టర్ గారు చెప్పారు. ఇందులో తర్వాత దశ డెలిరియం ట్రైమిన్స్. ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పెద్దగా అరవడం, పోలీసులు వచ్చి తమకు అరెస్ట్ చేస్తారని చెప్పడం లాంటివి ఉంటాయి. దీంతో పాటు భ్రాంతి, మానసిక అనారోగ్య లక్షణాలేమైనా నిద్రలేమి, అయోమయం, మతిమరుపు, అలసట, చెవిలో ఏదో శబ్దం వచ్చినట్లు అనిపిస్తుంది అని డాక్టర్ పూర్ణచంద్రిక గారు బీబీసీకి వివరించారు. ఆల్కహాల్ మానేసిన తర్వాత ఏమవుతుంది? మద్యం త్రాగడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం పడుతుంది. అయితే త్రాగడం మానేసిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు.
మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు అలసటగా కనిపిస్తాయి. అదే సమయంలో కొన్నేళ్ల నుంచి మద్యం త్రాగుతూ హఠాత్తుగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తవచ్చని డాక్టర్ పూర్ణచంద్రిక గారు చెప్పారు. కొంతమంది మద్యం త్రాగడం మానేసిన తర్వాత వారికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. దీన్నే ఆల్కహాల్ ప్రేరేపిత భ్రాంతి అంటారు అని డాక్టర్ పూర్ణచంద్రిక గారు చెప్పారు. ఏళ్ల తరబడి మద్యం త్రాగుతూ ఏదో ఒక కారణంతో హఠాత్తుగా మద్యం మానేసిన వారిలో 3 రోజుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయి. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి జారిపోతారు. వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్ మద్యం మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు తీవ్రమైతే తర్వాత దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. దీన్ని వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్ అంటారు. ఈ దశలో అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా వారు ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే తాము ప్రశ్న అడిగిన విషయాన్ని మర్చిపోతుంటారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇవేనని చెప్పారు డాక్టర్ పూర్ణచంద్రిక గారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మియోపతి, న్యూరోపతికి సంబంధించిన సమస్యల వల్ల నిలబడటం, పనిచేయడం అసాధ్యంగా మారుతుంది. అలాగే శరీరంపై సూదులు, పిన్నులతో పొడుస్తున్నట్లు అనిపిస్తుంది. డీ అడిక్షన్ సెంటర్లు, రీహాబిలిటేషన్ సెంటర్లతో ప్రయోజనం ఉంటుందా? మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారితో ఆ అలవాటు మాన్పించేందుకు డీ అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని సెంటర్లలో బాధితులను కొట్టడం, హింసించడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల రీహాబిలిటేషన్ సెంటర్ల వల్ల ఉపయోగం ఉంటుందా అని బీబీసీ వైద్యులను అడిగింది. కొన్ని డీ అడిక్షన్ సెంటర్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచివి కూడా ఉన్నాయి. కొన్ని సెంటర్లలో నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాంటి కేసుల్లో వైద్యుల ద్వారా చికిత్స చేయించుకోవడం మంచిది. చికిత్సతో పాటు రోగులలో మానసిక సంకల్పం కూడా ముఖ్యం. బలవంతంగా ఎవరినీ మార్చలేమని డాక్టర్ త్యాగరాజన్ గారు చెప్పారు. దేశంలోని అనేక రీహాబిలిటేషన్ సెంటర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని పనిచేస్తున్నాయని డాక్టర్ పూర్ణచంద్రిక చెప్పారు. అనుమతి లేని సెంటర్లను నమ్మొద్దని సూచించారు. డీ అడిక్షన్ సెంటర్లలో బాధితులు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు అనుమతించకపోవడం, వాళ్లను ఒంటరిగా వదిలేయటం లాంటివి చేస్తుంటే ఆ సెంటర్లను నమ్మవద్దు. మద్యం మానేసేలా స్ఫూర్తి ఇవ్వటం, కుటుంబంతో ఉండేందుకు ప్రోత్సహించడం లాంటివి అవసరం. సెంటర్ల విషయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా స్టేట్ మెంటల్ హెల్త్ కమిషన్ ఫిర్యాదు చేయండి అని పూర్ణచంద్రిక గారు చెప్పారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.